దేవుని సేవ చేయడానికి చదువుకి సంబంధం లేదు. దేవుని సేవ చేయాలంటే మనకు కావలసింది ఆసక్తి. ఏం కావాలి? ఆశ కావాలి. బైబిల్ ఏం చెప్తుందంటే, ఆశగల ప్రాణాన్ని నేను తృప్తిపరుస్తాను. నలుగురు స్వార్థ చెప్పడానికి, ఓ 4 కుటుంబాలని దేవుని మార్గంలో నడిపించడానికి చదువు అవసరమా అండి? ఏమండి, ఇప్పుడు మీరు ఇంట్లో వంట చేస్తారు. ఇంట్లో వంట చేసేవాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? వంట చేయడానికి చదువు కావాలా? చెప్పండి. వంట చేయడానికి చదువు అవసరమా? చదువు అవసరమా? అన్నం తినడానికి చదువు అవసరమా? నిద్రపోవడానికి చదువు అవసరమా? ఉదయాన్నే మేల్కోవడానికి చదువు అవసరమా? బ్రష్ చేసుకోవడానికి, ఇల్లు వాకిలు ఊడ్చుకోవడం, వీటన్నిటికి చదువు కావాలా? అవసరం లేదు. వీటన్నిటికి చదువు అవసరం లేదు. మరి దేవుని వాక్యాన్ని ఒక 4గురికి చెప్పడానికి కూడా చదువుతో పని అవసరమా? చెప్పండి. అవసరమా లేదా? చెప్పండి. విశ్వాసం కావాలి. నోరుతో చెప్పండి. ఏం కావాలి? విశ్వాసం కావాలి. ఆశ ఉండాలి. ఏముండాలి? నేను దేవుని పని చెయ్యాలి అన్న ఆశ నీకుంటే నిన్ను దేవుడు వాడుకుంటాడు. ఆమేన్ చెప్తారా? నేను చాలా మందిని చూసా, చదువు లేని వాళ్ళని చాలా మందిని చూశాను. చాలా మంది పాస్టర్లు ఉన్నారు, చాలా మంది పాస్టర్లు ఉన్నారు. ఎంతో మందిని దేవుడు వాడుకుంటాడు, మిమ్మల్ని తప్ప. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మిమ్మల్ని తప్ప అందరినీ వాడుకుంటున్నాడు దేవుడు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మిమ్మల్ని అని ఎందుకన్నానంటే, మీకు ఆసక్తి ఉంటే 4గురు సువార్త చెప్పండి. ఈ ఖాళీ ప్లేస్ నింపండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మీరు 4గురికి చెప్పి ఈ స్థలం ఖాళీ ఉండకూడదు. చెడగొట్టినంత ఈజీగా బాగు చేయలేం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు ఏదైనా సరే చెడగొట్టినంత ఈజీ బాగు చేయలేం. చూడండి, మీరు చెడగొట్టకండి. దేన్ని కూడా బాగు చేయడమే మనకి దేవుడు ఇచ్చాడు. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. చూడండి, బైబిల్లో బుద్ధిమంతులు అంటే ఎవరు? బైబిల్లో బుద్ధిమంతులు అంటే ఎవరు? మీకు ఎవరికని తెలుసా? బుద్ధిమంతులు అంటే ఎవరు? బైబిల్ ఇచ్చినటువంటి ఒక స్టేట్మెంట్, బైబిల్లో ఉన్నటువంటి ఒక మాట. బుద్ధిమంతులు అంటే చెప్పండి. బుద్ధిమంతులు అంటే ఎవరు? నోరుతో చెప్పాలి. బుద్ధిమంతులు అంటే చెప్పరేంది లలిత? చెప్పరేంది? నువ్వు నాకెళ్ళని చూస్తున్నావు. బుద్ధిమంతులు అంటే ఎవరు? ఏమండి, ఇప్పుడు బుద్ధిమంతులు అంటే ఎవరు? చూడండి, బైబిల్లో నుండి దానియేలు గ్రంథంలో 12వ అధ్యాయము 3వ వచనం. బుద్ధిమంతులైతే ఆకాశపు మండలంలోని జ్యోతులని పోలిన వారై ప్రకాశించెదరు. నీతి మార్గమును అనుసరించి నడుచుకొనున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రము వలె నిరంతరమును ప్రకాశించెదరు. దేవునికి మహిమ కలుగును గాక. ఒకసారి నమ్మిన వారందరూ ఆమేన్ చెప్పండి. ఎవరు బుద్ధిమంతులు? బుద్ధిమంతులు ఎవరు? హాయిగా తిని మన పని మనం చేసుకుంటా, ఏమండి, నిమ్మలంగా పడుకొని నిమ్మలంగా మన పనికి మనం వెళ్తూ మన పైసలు ఏదో మనం సంపాదించుకొని హ్యాపీగా ఉండేవాళ్ళు బుద్ధిమంతులు. అంతేనా? అని ఉందా? అని బైబిల్లో ఉందా మాట? ఉందా అండి? లేదు. ఆ మాట బైబిల్లో ఎక్కడా లేదు. బైబిల్లో ఏమో కొలసీలు రాసిన పత్రికల్లో కూడా ఏముంటుందంటే, మీ సొంత పనులే కాక దేవుని పని కూడా మీరు చెయ్యండి అని ఉంటుంది. దేవుని స్తోత్రం. మీ సొంత పనుల మీదే మీరు దృష్టి పెడుతున్నారు. మీ సొంత పనుల గురించే మీరు ఆలోచిస్తున్నారు. ఉదయం లేచిన దగ్గర నుంచి ఎలా బ్రతకాలి? ప్రతి మనిషికి ఉండే బాధ చెప్పండి. ఎలా బ్రతకాలి, ఏం తినాలి, ఎక్కడికి వెళ్ళాలి అన్న ఆలోచన తప్ప మనిషికి 2 ఆలోచన లేదు. ఏం సంపాదించాలి? బైబిల్ ఏం చెప్తుంది? మీరు దేనికి మీరు చింతపడకుడి అంటుంది బైబిల్. మీరు దేనికి
చింతపడకుడి, ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు, కోయవు, వాటికి గరిసె లేదు, వాటికి రాజులు లేరు, వాటికి యజమానులు లేరు, వాటికి త్రోవ చూపేవారు ఎవరు కూడా లేరు. వాటిని కోట్ల కోట్ల పక్షులను దేవుడు పోషిస్తున్నాడు. హల్లెలూయా. కోటాను కోట్ల జీవరాశులను దేవుడు పోషిస్తున్నాడు. వాటికంటే మీరు శ్రేష్ఠులు కారా? వాటిని పోషించే దేవుడు మిమ్మల్ని పోషించడా? వాటికున్న జ్ఞానం మనకు లేదా? వాటికున్న తెలివి మనకు లేదా? వాటికున్న బుద్ధి మనకు లేదా? ఏమండి, మరి ఎవరి మీద ఆధారపడుతున్నాయి ఈ జంతువులు, ఈ పక్షులు, ఈ జీవరాశులు, ఈ జలాచరంలో ఉన్నటువంటి ఇవన్నీ కూడా ఎవరి మీద ఆధారపడుతున్నాయి? ఎవరి మీద ఆధారపడుతున్నాయి? దేవుని మీద ఆధారపడుతున్నాయి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మరి మనం ఎవరి మీద ఆధారపడుతున్నాం? మన మనుషుల మీద ఆధారపడుతున్నాం. ఎవరి మీద? మనుషుల మీద. లేచిన కాడి నుంచి ఇదే బాధ. ఏం కట్టుకోవాలి, ఏం తినాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఎలా బ్రతకాలి, మా బ్రతికేంటి, మా కుటుంబం ఏంది, మా పరిస్థితి ఏంది, నాకు సొంత ఇల్లు లేదు, నా సొంత బండి లేదు, అయ్యా నాకు అది లేదు, నాకు ఇది లేదు అని ఈ ఆలోచన తప్ప మీకు ఏనాడన్నా దేవుని పని మనం చేస్తే మన పని దేవుడు చేస్తాడన్న ఆలోచన మీకు ఉందా? దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుని పని మనం చేస్తే మన పని దేవుడు చేస్తాడు. దేవుని గురించి మనం మాట్లాడితే మన గురించి దేవుడు మాట్లాడతాడు. హల్లెలూయా. నోరు ఉన్న మనము దేవుని గురించి మాట్లాడటం ప్రారంభిస్తే దేవుడు మన గురించి మాట్లాడతాడు. ఎక్కడ మాట్లాడాలో, ఎలా మాట్లాడాలో, ఎవరితో మాట్లాడాలో, ఎలాంటి సహాయము నీకు కావాలో ఆ సహాయము నీ కుటుంబానికి వచ్చినట్లుగా దేవుని పని నువ్వు చేస్తే దేవుడు నీకు సహాయం చేస్తాడు. హల్లెలూయా. ఏమండి, నువ్వు వండుకుంటున్నావు, తింటున్నావు, పడుకుంటున్నావు, లేస్తున్నావు, నీ ఇంట్లో నువ్వు ఉంటున్నావు, నీ బాధలే నువ్వు పడుతున్నావు తప్ప ఏనాడన్నా దేవుని బాధ గురించి ఆలోచించావా? దేవుని స్తోత్రం. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి దేనికి వచ్చారు అసలు? ఏమండి, యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి ఎందుకు వచ్చారు? మొదటి తిమోతి గ్రంథం 1వ అధ్యాయం 15వ వచనం. పాపులను రక్షించుట కొరకు యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చారు. దేవునికి మహిమ కలుగును గాక. వాక్యము నమ్మదగినది, పూర్ణ అంగీకారమునకై యోగ్యమైనది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వాక్యం ఏమైందంట? నమ్మదగింది. చెప్పండి, వాక్యం నమ్మదగింది. నమ్మాలా వద్దా? వాక్యాన్ని దయ్యాలు నమ్ముతాయి, మనుషులు నమ్మట్లా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. వాక్యాన్ని ఎవరు నమ్ముతారు? దయ్యాలు నమ్ముతున్నాయి, జంతువులు నమ్ముతున్నాయి, పక్షులు నమ్ముతున్నాయి. ఈ సృష్టిలో ఉన్న చెట్టు, పుట్ట, గుట్ట ఇవన్నీ నమ్ముతాయి వాక్యాన్ని. నమ్మని వారెవరు? మనుషులే. ఎందుకు? మనుషులకి ఏంటంటే మోకాళ్ళల్లో మెదడు ఉంటుంది. మనుషులకు మెదడాడు ఉంటుంది, మోకాళ్ళల్లో మెదడు ఉంటుంది. కాబట్టి ఉండవలసిన కాడ ఉండదు వీళ్ళకి మెదడు. అందుకని మనుషులు ఏంటంటే వాక్యాన్ని నమ్మరు. బైబిల్ ఏం చెప్తుంది? యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు వచ్చారు? పాపులు ఎవరు? పాపులంటే ఎవరండి? రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 23వ వచనం చదవండి. ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చున్నారు. ఏ భేదం లేదు. కర్రోడు, తెల్లోడు, నల్లోడు, కుంచోడు, గుడ్డోడు, మురికోడు, మోగోడు అందరూ ఏమండి? కులం లేదు, మతం లేదు, ఏమీ లేదు. అందరూ పాపులే.
ఎవరి పాపులు దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేని వారు. దేవుని స్తోత్రం. దేవుని మాటను వ్యతిరేకించేవారు, దేవుని మార్గములో నడవని వారు. దేవునికి మహిమ కలుగును గాక. ఏ భేదం లేదు, అందరూ పాపులే. మరి పాపానికి జీతం మరణం. మరణాన్ని తప్పించడానికి వచ్చింది ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన ఏమంటున్నాడు? పాపులను రక్షించుట కొరకు క్రీస్తు యేసు ఈ లోకములోనికి వచ్చాడు, భూలోకములోనికి వచ్చాడు. వాక్యము నమ్మదగినది, వాక్యము నమ్మదగినది. మరి మీరెందుకు నమ్మరు? హల్లెలూయా. మీరెందుకు నమ్మరు? ఇందాక సహోదరుడు చెప్పారు, నాకు సంబంధం లేదులే, నాకెవరు చెప్పలేదులే అనుకుంటే అంతరంగములను పరిశోధించువాడు మిమ్మలను కనిపెట్టడా? మిమ్మలను చూడడా? ఆయన కనుదృష్టి మన మీద ఉంది. హల్లెలూయా. ఆయన కనుదృష్టి మన మీద ఉంది. హల్లెలూయా. ఆయన చూస్తున్నాడు. ఉదయం లేచిన దగ్గర నుంచి నువ్వు ఎన్ని పాటలు పాడుతున్నావో దేవునికి స్తోత్రం. ఎన్నిసార్లు నువ్వు బైబిల్ చదువుతున్నావో, ఎన్నిసార్లు ప్రార్థన చేస్తున్నావో, ఎంతమందికి స్వార్థ ప్రకటిస్తున్నావో, ఏ ఆలోచన కలిగి నీవు ఉన్నావో, ఏ తలంపులు కలిగి నీవు ఉన్నావో, ఏ చూపులు కలిగి నీవు ఉన్నావో, ఏ నడకలు కలిగి ఉన్నావో, ఏ మనస్తత్వం కలిగి నీవు ఈ లోకములో జీవిస్తున్నావో, సమస్తమును ఎరిగిన దేవుని కనుదృష్టి నీ కుటుంబం మీద ఉంది. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు సువార్తను ప్రకటించేవారైతే ఇది ఖాళీ ఉండదు. దేవుని స్తోత్రం. మీరు నలుగురికి చెప్పేవారైతే ఇది ఖాళీ ఉండదు. ఎందుకు ఉంటది? మాకు బాధ్యత లేదు అనుకుంటే ఉంటది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మాకే బాధ్యత లేదు, మాకు సంబంధం లేదు, ఎవరెట్టి పోతే మాకెందుకు, ఎవరెక్కడ పోతే మాకెందుకు అని మీరు అనుకుంటే ఖాళీగానే ఉంటది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నాకు బాధ్యత ఉంది, నాకు సంబంధం ఉంది, నేను సువార్తను ప్రకటించాలి, నేను ఇతరులను ప్రోత్సహించాలి, పాపములో ఉన్న వారిని అనేకులను క్రీస్తు వైపు నేను తిప్పాలి, నా భర్తను మార్చుకోవాలి, నా భార్యను మార్చుకోవాలి, నా కుమారుని మార్చుకోవాలి, నా కుమార్తెను మార్చుకోవాలి, నా కుటుంబాన్ని దేవుని సన్నిధికి నడిపించాలి, నా బంధువులను దేవుని సన్నిధికి నడిపించాలి, నా స్నేహితులను దేవుని సన్నిధికి నడిపించాలి, నా ఇరుగు పొరుగు వారికి నేను సువార్తను ప్రకటించాలి అన్న ఆలోచన మనకుంటే ఖాళీ ఉండదు. దానికి కావలసింది ఏమి లేదండి, బాధ్యత. చెప్పండి, ఏముండాలి? బాధ్యత ఉండాలి. ఉదయాన్నే లేచి వండుకొని తిను అని ఎవరన్నా చెబుతారా? అది నీ బాధ్యత. వండాలి. ప్రైజ్ ది లార్డ్. తినాలి. ఉదయాన్నే లేచి స్నానం చేయమని ఎవరైనా చెబుతారా? చెప్పరు. చెయ్యాలి. అది నీ బాధ్యత. ఉదయాన్నే లేచి ఇల్లు వాకిలు ఊడ్చుకోమని ఎవరైనా చెబుతారా? ఉదయాన్నే లేచి ఉద్యోగానికి వెళ్ళమని ఎవరైనా చెబుతారా? ఉదయాన్నే లేచిన కాడి నుంచి ఈ పనులన్నీ ఎందుకు చేస్తున్నాం మనం? చెప్పండి. మన బాధ్యత. ఎవరి పని వాళ్ళం మనం చేస్తున్నాం. ఎందుకు చేస్తున్నాం? ఇది మన బాధ్యత. చెప్పాలి. దేనికి చేస్తున్నామమ్మా? మన బాధ్యత. దేవుని పని చేయడం కూడా మన బాధ్యతే. దేవుని స్తోత్రం. దేవుడు మనకు అప్పగించాడు ఈ పని. దేవుడు నాకు ఈ పని అప్పగించాడు, ఈ పని నువ్వు చేస్తే నీ కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. నీ బిడ్డలను ఆశీర్వదిస్తాడు. నీ సరిహద్దుల్లో సమాధానం కలుగుతుంది, నీకు నెమ్మది కలుగుతుంది. నువ్వు చేసే ప్రతి ప్రయత్నంలో గాని, ప్రతి పనిలో గాని దేవుడికి తోడే నిన్ను ఆశీర్వదిస్తాడు దేవుడు. హల్లెలూయా. ఏ పని చేయాలన్నా, నీ కార్యము జరగాలన్నా నువ్వు దేవుని పని చేయాలి. ఏ పని చేయాలి? దేవుని పని నువ్వు చెయ్యకపోతే నీ పనులేమీ జరగవు. నువ్వు సంపాదించిన సంపాదన అంతా కూడా నష్టాలకి, ఇబ్బందులకి పోతాయి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నీ సంపాదన అంతా వ్యర్థమే. దేవుని లేని ఇల్లు శ్మశానంతో సమానం. హల్లెలూయా. దేవుని లేని ఇల్లు దేనితో సమానం? శ్మశానముతో సమానం. శ్మశానములో ఏముంటది? బూడిద. ఏముంటది? బూడిద ఉంటది, సమాధులు ఉంటాయి. శ్మశానములాగా మన ఇల్లు ఉండకూడదు. దేవుడు మన ఇంట్లో ఉంటే మన ఇల్లు పరలోకములా ఉంటది. హల్లెలూయా.
దేవుడు మన ఇంట్లో ఉంటే పరలోకములా ఉంటది. మన ఇంట్లో సమాధానం ఉంటది, సమృద్ధి ఉంటది, నెమ్మది ఉంటది. ఇవేవి మన ఇంట్లో లేవంటే అది శ్మశానంతో సమానం. ఎప్పుడు మంటలు ఉంటాయి. ఏముంటాయి ఇంట్లో? మంటలు, గొడవలు, కొట్లాటలు, అనుమానాలు, ఇబ్బందులు, ఇవన్నీ మన ఇంట్లో ఉంటే ఆ ఇల్లు నీకు ఎలా పడుతుంది? అది పరలోకమేనా? ఎలా ఉంటుంది ఆ ఇల్లు? శ్మశానంతో సమానం. శ్మశానములు ఏముంటది? గాలి, దుమారం, బూడిది, బొగ్గులు, మట్టి, కర్రలు, నిప్పులు, ఇవే ఉంటాయి. పోయి పడుకుంటావాడా? ఎవడన్నా శ్మశానంలో పడుకుంటారండి? సన్నాసులు తప్ప. గట్టిగల్లు చెప్పండి హల్లెలూయా. శ్మశానంలో ఉండేది ఎవరు? సన్నాసులు ఉంటారు. దేవునికి స్తోత్రం. సంసారులు ఎక్కడ ఎవరు ఉండరు. శ్మశానము లాంటి కొంపలు పరలోకములా మారాలి అంటే ఆ శ్మశానములా ఇంట్లోకి పరలోకములా ఉండడానికి దేవుడిని నువ్వు పిలవాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నీ ఇల్లు నీకు నరకంగా ఉంటే పిలవాల్సింది ఎవరిని? దేవుణ్ణి. నువ్వు దేవుణ్ణి పిలిస్తే నీ ఇల్లు పరలోకంలో మార్చబడుతుంది. హల్లెలూయా. నీ ఇంట్లో దేవుడు ఉంటే నీ ఇంట్లో సమాధానం, నెమ్మది అన్ని ఉంటాయి. కొదువు అనేది ఏది అక్కడ ఉండకుండా దేవుడు కాపాడుతాడు. దేవుని స్తోత్రం. ఇలా ఆకాశ పక్షులు ఎందుకు? ఎక్కడైనా పక్షులు ఆకలికి ఏడుస్తున్నాయా? నీళ్ళకి ఏడుస్తున్నాయా? ఎప్పుడన్నా మీకు వచ్చి చెప్పినాయా? మనమే చెప్పుకుంటాం అందరికి. ఈరోజు మా ఇంట్లో బియ్యం లేవు, ఈరోజు మా ఇంట్లో కూరగాయలు లేవు, ఈ రోజు మా ఆయన పనికి పోలేదు, ఈరోజు మా ఆవిడ వంట చేయలేదు. ఈ మాటలన్నీ ఎవరు చెప్తారు? ఎప్పుడైనా కుక్కలు చెప్పినాయా వంట చేయలేదని? ఏ కుక్క అయినా, మన గల్లీలో ఉన్న ఏ కుక్క అయినా ఈరోజు వంట చేయలేదు అక్క అని ఏ కుక్కని వచ్చి చెప్పిందా? వాడికి ఆహారం ఎక్కడి నుంచి వస్తుంది? వాటికి భోజనం ఎక్కడి నుంచి వస్తుంది? చెప్పండి. అవి దేవుడి మీద ఆధారపడుతున్నాయి. దేవుడు వాటికి సిద్ధపరుస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నువ్వు కూడా దేవుని మీద ఆధారపడితే దేవుడు నీకు సిద్ధపరుస్తాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చెప్పరేందండి? హల్లెలూయా. నువ్వు దేవుని మీద ఆధారపడితే దేవుడే నీకు సిద్ధపరుస్తాడు. దేవుడే నీకు సమకూరుస్తాడు. గట్టిగా చెప్తారా? దేవుడే నీకు సమకూరుస్తాడు. హల్లెలూయా. నువ్వు దేవుని మీద ఆధారపడినంత కాలం నీ ఇల్లు నీకు నరకమే, నీ ఇల్లు నీకు యమగండమే. ఇంటి పొట్టును ఉండబుద్ధి కాదు. దేవుని స్తోత్రం. ఎప్పుడు వెళ్ళిపోదాం ఆ ఇంట్లో నుంచి బయటకు అనుకున్నట్టే ఉంటుంది ఆ ఇల్లు. కారణం ఏంటి? ఆ ఇంట్లో సమాధానకరమైన దేవుడు లేడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇందాక మీకు చెప్పాను, మీరు ఆకాశములో మీరు జ్యోతులై ఉండాలి అంటే ఇందాక మన వాక్యం చదివాం చూడండి. బుద్ధిమంతులైతే ఆకాశ మండలములోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించుదురు. నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను తిప్పుదురో వారు నక్షత్రముల వలె నిరంతరము ప్రకాశిస్తారు. దేవుని స్తోత్రం. ఎలా ప్రకాశిస్తారంట? నక్షత్రముల వలె అనేక సంవత్సరాలు వీళ్ళు తరతరములు ప్రకాశిస్తారంట. వీళ్ళు చేయాల్సిన పనేంటి? అనేకులను నీతి మార్గములోకి నడిపించాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఏం చేయాలి? నీతి మార్గములో నడిపించాలి. నీకు ఆశ లేదు, నువ్వేం నడిపేస్తావు? నీకేం లేదు? నీకు దేవుడంటే ఆశే లేదు, దేవుడంటే నమ్మకమే లేదు, దేవుడంటే ప్రేమే లేదు, దేవుడంటే భయమే లేదు. దేవుని మాటలు వినాలన్న ఆలోచన లేనప్పుడు దేవుని గురించి నువ్వేం ప్రకటిస్తావు? దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇందాక పాస్టర్ గారు సాక్ష్యం ఇచ్చారు, నాకు బైబిల్ ట్రైనింగ్ చేయాలన్న ఆశ ఉంది. ఆమెకు లేనిదేంటి? చదువు లేదు, కానీ ఆమెకు ఉన్నదేంటి? ఆశ. దేవుని స్తోత్రం. దేవుని గురించి ఆశ ఉంది, కానీ ఆమెకు లేనిదేంటి? లోపం ఏంటి? చదువు. ఆమె చదువు ఆమెను ఆపలేదు. దేవుని స్తోత్రం. ఈరోజు ఆమె యూట్యూబ్ లో కూడా వాక్యం చెప్తా ఉంది. యూట్యూబ్ లో కూడా వందల మంది చూస్తా ఉన్నారు. ఆమెను చదువు ఆపగలిగిందా? ఆపలేదు. ఆమెకున్న ఆశే దేవుడు ఏం చేశాడు? నెరవేర్చాడు. ప్రైజ్ ది లార్డ్. నీకు ఆశ ఉంటే నేను సమయం ఇస్తా, ఒకరోజు వాక్యం చెప్పు, నీ వాక్యం నేను యూట్యూబ్లో పెడతా. దేవుని స్తోత్రం. మీకు ఆశ ఉంటే చెప్పండి.
మీరు వచ్చి చెప్పండి, వాక్యం చెప్పండి. మీకు ఆశ ఉంటే ప్రార్థన చేయండి, మీకు ఆశ ఉంటే పాటలు పాడండి, మీకు ఆశ ఉంటే సువార్త ప్రకటించండి, మీకు ఆశ ఉంటే ఈ పనులు మీరు చేయండి. ఆసక్తి కలిగినటువంటి దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మీకు ఆశ లేనప్పుడు నేను ఎంత గొంతు దించుకొని చెప్పినా కూడా ఎలా ఉంటుందంటే ఎలావో అన్నట్టు ఉంటుంది. గట్టిగా చెప్తారా? ఆశ లేని వాళ్ళకి ఇప్పుడు చెవిటోడి దగ్గరికి పోయి శంఖం ఊదేమనుకోండి, అది ఏమంటాడు? సూపర్, వాడేవు బ్రదర్ అంటాడా? ఏమంటాడు చెవిటోడు? ఏమంటున్నాడు? ఏందాయన తెగ మురుగుతున్నాడు ఏంటి అంటాడు. దేవుని స్తోత్రం. చెవిటోళ్ళకి మన వాక్యం ఎంత చెప్పినా వ్యర్థమే. దేవుని స్తోత్రం. అందుకని ఆత్మ చెప్పు మాట చెవిగలవాడు వినుగాక అని ప్రతి మెసేజ్ లో మంది ఉంటది అక్కడ కింద లైన్ లో. దేవుని స్తోత్రం. ఎందుకు ఈ మాట పెడుతున్నామంటే మరి ఆలోచన ఎందుకు వచ్చిందో బ్రదర్కి కానీ చెవిటోళ్ళు కూడా ఉంటారనేమో. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ చెవిటోళ్ళు కూడా ఉంటారని ఆయనకు ఆలోచన వచ్చా కింద పెట్టాడు. అదే కంటిన్యూ అయిపోయింది. దేవుని స్తోత్రం. ఎందుకంటే ఆత్మ చెప్పు మాట ఎవడినాలి? చెవిగలవాడు వినాలి. చెవిటోడు ఎందుకు అంటాడు? ఏమండి, చెవిటోళ్ళకి ఎంత చెప్పినా కూడా అసలు వాళ్ళకి బుర్రకెక్కదు. వాళ్ళకి ఏమి ఎక్కుతాయి అంటే పాస్టర్ గారు ఏదైనా అంటాడు చూసారా, కోపం వచ్చి అది ఎక్కుతుంది బిర్రుగా. అది బిర్రుగా ఎక్కి ఇక దాని గురించి తిరిగి ప్రచారం చేస్తారు. ఎళ్ళమ్మటే గట్టిగానే చెప్పండి. సంఘం ఎలా ఖాళీ అవ్వాలని ప్రచారం చేస్తారు. దేవుని స్తోత్రం. ఎలా ఖాళీ చేయాలి దీన్ని అని చెప్పి ఇంటింటికి తిరిగి పని కట్టుకొని తిరిగి ఖాళీ చేసేస్తారు. గట్టిగా చెప్పండి. అవి కాదు మనం ప్రచారం చేయాల్సింది. నా కడుపు మండి నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే మీరు బాగుపడాలని. గట్టిగా చెప్పండి. హల్లెలూయా. సువార్తను ప్రకటించకపోతేనంట ఎముకలలోనంట మంట కలుగుతుందంట. దేవుని స్తోత్రం. సువార్త ప్రకటించకపోతే దైవజనులకైనా ఆసక్తి కలిగిన విశ్వాసులకైనా ఎవరికైనా దేవుని గురించి మాట్లాడకపోతే ఎముకలలో ఒక మంట కలుగుతుంది. దేవుని స్తోత్రం. ఈరోజు ఎవరున్నా ఎవరు లేకపోయినా ప్రకటించడానికి గల కారణం ఏంటో తెలుసా? మా లోపల ఒక మంట ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. ఆ మంట మమ్మల్ని ఏం చేస్తుందంటే మండిస్తుంది. కనుకనే మేము ప్రకటిస్తున్నాం. ఏదో రకంగా దేవుని వాక్యం అనేక మంది ప్రజలకు వెళ్ళాలని ఆసక్తితో ఆశతో ఆ మంటతో మేము ప్రకటిస్తున్నాం. దేవుని స్తోత్రం. ఈ మంటను ఆర్పడానికి కొన్ని శక్తులు లెగుస్తా ఉంటాయి అప్పుడప్పుడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎన్ని శక్తులు లేసినా దేవుడు వెలిగించిన మంట మాత్రం ఆరదు. గట్టిగా చెప్పండి. హల్లెలూయా. ఎన్ని శక్తులు లేసినా ఎంత చెడగొట్టినా ఏ రకంగా చేసినా కూడా ఏమన్నా ఆగిందా? సంఘాన్ని చెడగొట్టగలిగారు. యూట్యూబ్ పరిచయం చెడగొట్టగలిగారా? హల్లెలూయా. ఈ రోజు సంఘానికి వచ్చే వాళ్ళు చెడిపోవచ్చు, దూరం అయిపోవచ్చు. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, అనేక ప్రాంతాలకు దేవుని వాక్యం వెళ్తుంది. హల్లెలూయా. మేము వెళ్ళలేని ప్రాంతాలకు వెళ్తుంది. వందల మందికి సువార్త వెళ్తుంది. అపవాది చెడగొట్టాలని ఎవరో ఒకళ్ళు వాడుకోవచ్చు, కానీ దేవుడు నమ్మదగిన వాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుడు నమ్మదగిన వాడు కాబట్టి ఇదిగో ఈ పరిచర్య దేవుడు మన సంఘానికి ఇచ్చాడు. దీని ద్వారా ఆదివారం రోజు సంఘం ఉన్నప్పుడు ఒక్క ప్రసంగమే ఉండేది. ఈ రోజు 7 ప్రసంగాలు వెళ్తున్నాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రతిరోజు వాక్యం వెళ్ళిపోతా ఉంది. షార్ట్ వీడియోల ద్వారా కావచ్చు, మెయిన్ మెసేజ్ల ద్వారా కావచ్చు, ప్రతిరోజు దేవుని వాక్యం బయటకు వెళ్తుంది. ఎవరు విన్నా ఎవరు వినకపోయినా కూడా సువార్త ప్రకటించడం మాత్రం మేము ఆపలేదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మా కష్టం మేము పడుతూనే ఉన్నాం, మమ్మల్ని దేవుడు పోషిస్తూనే ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మేము ఈ దశం భాగాల వైపు చూడలేదు, ఈ కానుకల వైపు చూడలేదు, ఈ చెడగొట్టే వారి వైపు చూడలేదు, ఈ వచ్చే వాళ్ళ వైపు చూడలేదు, ఈ రాని వైపు వాళ్ళు చూడలేదు. ఎవరైతే నమ్మకమైన వ్యక్తులు ఉంటారో వాళ్ళ వైపు, దేవుని వైపు చూస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. మేము ఒక్కటే అనుకున్నా, నమ్మకమైనటువంటి వ్యక్తి ఒక్కడైనా చాలు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఒక్కడు చాలు. సరైనటువంటి వ్యక్తి దేవునికి ఒక్కడు చాలు. దేవుడు అంటాడు, దేవునిలో ఒక్కడే 1000 మందితో సమానం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుడిలో ఒక్కడే 1000 మందితో సమానం. కీర్తన గ్రంథం యెషయా గ్రంథంలో ఉంటది, 60వ అధ్యాయం 20వ వచనంలో ఉంటది. ఈ మాట చూడండి.
నీ సూర్యుడు అస్తమింపడు, నీ చంద్రుడు క్షీణింపడు. యెహోవాయే నీకు నిత్యమైన వెలుగుగా ఉండును, నీ దుఃఖ దినములు సమాప్తమగును. ఆమేన్, హల్లెలూయా. ఎవరంట మనకు తోడు? ఎవరండి? దేవుడు. యెహోవాయే మనకు వెలుగై ఉంటాడు. ఈ రోజు మనం దుఃఖపడొచ్చు, ఈ దుఃఖము సమాప్తమవుతుంది. ఈ దుఃఖం అంతా కూడా ఒక రోజు ఏమైతుందంట? నాట్యముగా మార్చబడబోతుంది. ప్రైజ్ ది లార్డ్. చదవండి. వారిలో ఒంటరి అయిన వాడు 1000 మందగును, ఎన్నిక లేనివాడు బలమైన జనమగును. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ రోజు చాలా మంది అనుకోవచ్చు, పాస్టర్ గారు ఎన్నిక లేనివాడు, పాస్టమ్మ గారు ఎన్నిక లేనివారు, మనం ఎందుకు వెళ్ళాలనుకోవచ్చు. దేవుడు అంటున్నాడు, ఈ ఎన్నిక లేని కుటుంబాన్ని దేవుడు అనేకులకు ఆశీర్వాదంగా మార్చబోతున్నాడు. హల్లెలూయా. ఎన్నిక లేని వారిని మమ్మల్ని లెక్క చేయకపోవచ్చు, మా మాట వినకపోవచ్చు, మమ్మల్ని తృణీకరించవచ్చు, ఎగతాళి చేయవచ్చు. దేవుడు అంటున్నాడు, 1000 మంది జనాంగంగా నేను మారుస్తాను. అందుకనేనండి, ఎవరు వచ్చినా, ఎవరు రాకపోయినా, ఎవరు విన్నా, ఎవరు పెట్టినా, ఎవరు పెట్టకపోయినా క్రీస్తు వైపు మేము చూస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. ఎవరి వైపు చూస్తున్నాము? దేవుని వైపు చూస్తున్నాం. ఎందుకంటే మమ్ములను పిలిచింది దేవుడు. హల్లెలూయా. మనుషులు పిలవలేదు. మనుషులు పిలిస్తే మేము కూడా మనుషుల మీద ఆధారపడి ఆకలితో చచ్చేవాళ్ళం. దేవుని స్తోత్రం. దేవుడు పిలిచాడు గనుకనే దేవుడు పోషిస్తున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఏ రోజైనా నిజంగా జ్ఞానము కలిగిన వారమైతే మనం ఆలోచన చేస్తాము, దైవజనుడు ఎలా పోషించబడుతున్నాడు. నలుగురు లేరు ఇక్కడ. ఈ నలుగురు తలా 10 రూపాయలు వేస్తే కూడా కనీసం 40 రూపాయలు రావు. ఇక్కడ ఆయన ఎలా పోషించబడుతున్నాడు అన్న ఆలోచన ఎప్పుడన్నా మీ మనసులో మీకు వచ్చింది? ఎవరికన్నా బుర్రలు ఇటుపుతారు ఓపెన్ ఎట్టుగట్టు ఎప్పుడన్నా వచ్చిందా మీకు? ఎవరికన్నా వచ్చిందా? రాదు. దేవుని స్తోత్రం. ఎందుకు రాదు? దేనికి రాదు చెప్పండి? దేవునికి మహిమ కలుగును గాక. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, దేవుని మీద ఆధారపడితే దేవుడు సిగ్గుపరచాడు. ప్రైజ్ ది లార్డ్. మమ్మల్ని చూసి మీరు నేర్చుకోవచ్చు. దేవుని స్తోత్రం. కాళ్ళు ముడుచుకోమ్మ. మమ్మల్ని చూసి మీరు నేర్చుకోవచ్చు దేవుడు ఎంత నమ్మదగిన వాడు. ప్రైజ్ ది లార్డ్. ఎవరో అక్కర్లేదండి, మా కుటుంబాన్ని చూసి నేర్చుకోవచ్చు దేవుడు ఎంత నమ్మదగిన వాడు. ప్రైజ్ ది లార్డ్. దేవుడు ఎంత నమ్మదగిన వాడు. ఒక కుటుంబం, ఈరోజు మీ కుటుంబం పోషించబడాలంటే కనీసం నెలకు 20,000 కావాలి. ఎన్ని వేలు కావాలి? 20,000 కావాలి. కనీసం ఏదేసుకున్నా 20,000 రూపాయలు లేని మనము బ్రతకలేం. ఎవరైనా ఒక వ్యక్తి ప్రేరేపించబడి 1,000 రూపాయలు ఇచ్చాడు అనుకోండి, నెలకి సరిపోద్దా? సరే 2,000 ఇచ్చాడు అనుకోండి, సరిపోద్దా? మరి మిగిలిన 18,000 ఎక్కడి నుంచి రావాలి? దేవుడు ఎలా ఇస్తాడు చెప్పండి? దేవుడు ఎలా ఇస్తాడు? దేవుడు ఎలా ఇస్తాడమ్మా? నువ్వు ఎప్పుడైతే దేవుని మీద ఆధారపడి దేవుని పని చెయ్యి. ఏం చెయ్యి? దేవుని పని చెయ్యి. కనీసం నీ ఇంటి పక్కన కన్నా దేవుని వాక్యం చెప్పు, సువార్త చెప్పు, నీ బంధువులకు చెప్పు, ఫోన్ చేసి చెప్పు, ఫోన్లో చెప్పు, లేదంటే మన మెసేజ్లు ఉన్నాయి, వాక్యాలు ఉన్నాయి, వీటన్నా ఇతరులకు షేర్ చేయి. దేవుని స్తోత్రం. మీకు ఫోన్లు ఉన్నాయి కదా, రోజుకో 10 మందికి షేర్ చేయండి. దేవుని స్తోత్రం. ప్రతిరోజు వాక్యం వస్తుంది, ప్రతిరోజు వాక్యం వినండి, అది ఇతరులకు షేర్ చేయండి. అది కూడా సువార్తే. నీవు చెప్పలేంది నీ ద్వారా 10 మందికి నువ్వు చేస్తున్నావు మన సంఘంలో, అది కూడా సువార్తే. నీ ద్వారా 10 మంది వింటున్నారు. ఆ 10 మందిలో ఒక కుటుంబమైన దేవుని మందిరానికి ఖచ్చితంగా వెళుతుంది. దేవుని స్తోత్రం. ఆ కుటుంబము నీ ద్వారా రక్షణ పొందినట్లే. బైబిల్ చెప్తుంది, నీతి మార్గములో అనేకులను నీవు నడిపిస్తున్నావు గనుక ఆకాశములో నీవు నక్షత్రమై ప్రకాశిస్తావు నిరంతరం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఓ మంచి వంట చేస్తే 10 మందికి చెప్పుకుంటావు, ఈరోజు వంట బాక్కు, మీరు ఇది వండుకోండి అని. మంచి వాక్యం వింటున్నావు, ఈ వాక్యాన్ని నలుగురికి చెప్పు. దేవుని స్తోత్రం. ఎక్కడైనా టిఫిన్ చేస్తే చెప్తావు, ఫలానా హోటల్లో టిఫిన్ బాగుంటుందని చెప్తున్నాము. నేను చెప్తాను, మీరు చెప్తారు. కానీ వాక్యం కూడా అంతకంటే విలువైంది. దేవుని స్తోత్రం.
హల్లెలూయా. విలువైంది కనుక చెప్పండి. ఇలాగే వాక్యం మీకు చెప్పడం చేత కాకపోతే ఈ వాక్యం ఇతరులకు షేర్ చేయండి. అనేకులు దేవుని వాక్యాన్ని వింటారు. దాని ద్వారా దేవుడు మీ బిడ్డల్ని, మీ కుటుంబాన్ని పోషిస్తాడు, ఆశీర్వదిస్తాడు. మీ ప్రతి అవసరం దేవుడు తీరుస్తాడు. దేవుని స్తోత్రం. ఏమండి, మీ ఒకవేళ రకరకాలుగా దేవుని సేవ చేయొచ్చు. దేవుని సేవ అనేది ఎన్నో రకాలుగా చేయొచ్చు, ఒక్క రకంగా కాదు. రకరకాలుగా మనం పరిచర్య చేయొచ్చండి. వాక్యమే చెప్పనక్కర్లేదు. నశించిపోతున్న కుటుంబాల కోసం ప్రార్థన చేయొచ్చు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇతరులకు మనం ఏ రీతిగా అయినా కూడా దేవుని వాక్యాన్ని మనం చెప్పొచ్చు. ఒకవేళ చెప్పే వాళ్లకు మనకు చేతనైన సహాయం కూడా మనం చెయ్యొచ్చు. మాస్టర్ గారు వాక్యం ప్రజలకు అందిస్తున్నారు, ఆయనకి ఏ రీతిగానైనా మనం సహాయము చేస్తే మరికొంతమందికి దేవుడు సువార్త ఆయన ద్వారా వెళ్తుంది. ప్రజల మన సంఘము సపోర్ట్ చేసేదైతే ఇక్కడ మీరు మంచి మీటింగ్లు పెడతాను నేను. దేవుని స్తోత్రం. ఓ మీటింగ్ పెట్టాలంటే కనీసం 10,000, 5,000, 20,000 అన్నా కావాలి. చర్చిలో పెట్టుకోవాలంటే ఒక 5,000 అన్న ఉండాలి. మరి సంఘం సపోర్ట్ చేస్తే ఓ 20 మంది సేవకులను పిలుచుకొచ్చి ఇక్కడ మంచి ఫెలోషిప్ మీటింగ్లు పెడతాం. మీరు పెట్టాను కదా ఒకప్పుడు, నేను చూశారుగా ఎంతమందికి భోజనాలు పెట్టాము ఇక్కడ, మనం ఎన్ని చేశాము ఇక్కడ మనం. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, అపవాది సంఘాన్ని ఆగం చేయడానికి గల కారణం ఏంటంటే మనుషులే. ప్రైజ్ ది లార్డ్. డైరెక్ట్ గా అపవాది ఎవ్వరిని, ఏ సంఘాన్ని గాని, ఏ కుటుంబాన్ని గాని పాడు చేయదు. అమ్మా వింటున్నారా? అపవాది సంఘాన్ని గాని, కుటుంబాన్ని గాని అపవాది పాడు చేయదు. అపవాది ఎవరిని వాడుకుంటది? అమ్మా ఎవరిని వాడుకుంటది? గట్టిగా చెప్పాలి. మనుషుల్లో అపవాది దూరి పచ్చగా ఉన్న సంఘాలను పాడు చేస్తుంది, పచ్చగా ఉన్న సంసారాలను పాడు చేస్తుంది, పచ్చగా ఉన్న కుటుంబాలను కూడా పాడు చేస్తుంది. మరి దేవుడు ఎవరిని వాడుకొని సంఘాలను బాగు చేస్తాడు? చెప్పండి. ఎవరిని? మనుషుల్నే దేవుడు కూడా వాడుకుంటాడు. ప్రైజ్ ది లార్డ్. పాడైపోయిన కుటుంబాలను బాగు చేయాలంటే దేవుడు మనుషుల్నే వాడుకుంటాడు. పాడైపోయిన సంఘాలను మరలా తిరిగి కట్టాలంటే ఆ దేవుడే మనుషుల్లోకి వెళ్ళి ఏం చేస్తాడు? తిరిగి మరలా కడతాడు. నెహెమ్యా ఏం చేశాడు? ఏం చేశాడమ్మా? యెరూషలేము ప్రాకారాలు తగలబడిపోతున్నాయి, కూలిపోతున్నాయి, పాడైపోతున్నప్పుడు దేవుడు నెహెమ్యాను వాడుకున్నాడు. హల్లెలూయా. నెహెమ్యాని వాడుకొని మరలా తిరిగి యెరూషలేము మందిరాన్ని కట్టించడానికి వాడుకున్నాడు. ఈరోజు మీలో మంట ఉంటే పాడైపోయిన సంఘాన్ని మరలా తిరిగి కట్టొచ్చు. ప్రైజ్ ది లార్డ్. ఎప్పుడు మనం నలుగురువేనా, మనం ముగ్గురువేనా అని ఎప్పుడు అనుకోవద్దు. దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా. మరలా తిరిగి మనం కట్టొచ్చు, మరలా తిరిగి మనం నిలబెట్టొచ్చు. ఒకవేళ నీ ఇల్లు కూలిపోతుంటే నువ్వు తిరిగి కట్టుకోవచ్చు. నీ సంఘము పాడైతే తిరిగి కట్టుకోవచ్చు. నీ కుటుంబం పాడైతే తిరిగి కట్టుకోవచ్చు. అది ఎలా కట్టగలవు అంటే దేవుని సహాయముతో నువ్వు కట్టగలవు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థన చేయాలి.